ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టాల్సిన విషయం ఏంటంటే, రీతు చౌదరి సంచాలకుగా ఫెయిల్ అయ్యారా, బయాస్డ్గా ఉన్నారా? దాంతోపాటుగా కళ్యాణ్ పడాల సంచాలకుగా ఫెయిల్ అయ్యాడా, బయాస్డ్గా మోసం చేశాడా సుమన్ శెట్టి గారిని? ఇది అందరూ కామెంట్ చేయాల్సిన విషయం. దీని తర్వాత అందరూ కామెంట్ చేయాల్సిన విషయం, నేను లైవ్ చూశాను, ఎపిసోడ్ చూశాను, అన్నీ చూశాను, ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా అప్లోడ్ చేశాను దీని రిలేటెడ్గా. అది చూడాలంటే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఆ క్లిక్ చేసే రీల్లో కూడా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఈ పర్టికులర్ టాస్క్ గురించే పెట్టాను. దాంతోపాటు ఇక్కడ కామెంట్ చేయాల్సిన ఇంకో విషయం, ఈ వీడియో ఖచ్చితంగా రోజు కంటే షార్ట్గానే ఉంటుంది, కానీ లైవ్ చూశాను, ఎపిసోడ్ చూశాను, అన్నీ చూసి చేస్తున్న వీడియో, ప్రతిదీ చూసి చేస్తున్న వీడియో, క్లియర్ కట్ అనాలిసిస్, క్లియర్ కట్గా అన్ని న్యూట్రల్ యాంగిల్లో నీట్గా మాట్లాడతారు. ఫస్ట్ ఇంకొక కామెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ 6 బాక్సులు పెట్టింది ఎవరు? మీరు చూసిన దాన్ని బట్టి ఫస్ట్ 6 బాక్సెస్, 6th బాక్స్ ఫస్ట్ పెట్టింది ఎవరు? సంజన గారు ఫస్ట్ పెట్టారా, సుమన్ శెట్టి గారు ఫస్ట్ పెట్టారా అనేది మీరు క్లియర్గా కామెంట్ చేయండి. నేను చూసింది లైవ్ ఎపిసోడ్ 2 చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, క్లియర్గా చెప్తా. స్టెప్ బై స్టెప్ వద్దాం, ఇక్కడే చెప్పేద్దామా? స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటూ వద్దాం, ఆ పర్టికులర్ టైంకి క్లియర్గా వద్దాం. అంత విషయం ఏమీ లేదు, ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్లో సాంగ్ వచ్చింది. సాంగ్ రాగానే వెంటనే నైస్గా పాయింట్లోకి వచ్చి, డార్లింగే ఓ చిన్న డార్లింగే, డార్లింగే ఓ చిన్న డార్లింగే, ఆ పాట వచ్చింది. పాట వచ్చిన తర్వాత అందరూ రెడీ అవ్వండి అని లెటర్ వచ్చింది. బిగ్ బాస్ అందరూ రెడీ అవ్వండి ఎందుకు లెటర్ వచ్చిందంటే, అప్పుడప్పుడు ఎర్లీగా టాస్క్ స్టార్ట్ చేస్తుంటే రెగ్యులర్గా ఉండే టైంకి కాకుండా కొంచెం ఎర్లీగా పెడుతున్నప్పుడు అలాంటి లెటర్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు రోజులాగే స్నానాలు చేసుకుంటారు, రోజులాగే బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటారు, టైం పాస్ చేస్తారనేసి కొంచెం ఎర్లీ ఇంటిమేషన్ ఇస్తాడు. దీనికి వీళ్ళు ఏమనుకున్నారంటే, నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో ఉంటుంది, మనం చెప్పాం, అందరూ ఫ్యామిలీ వీక్ రేపు అంటారు. ఈవెన్ ఆ పవర్ తీసేసుకున్న ఏది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఆడియో వస్తే, ఆడియోని తీసుకోవడానికి ఆ బిగ్ బ్లెస్సింగ్ సాక్రిఫైస్ చేసి తీసుకున్న ఇమాన్యుల్ కూడా అంటుంటాడు, ఈరోజే ఫ్యామిలీ వీక్ అని, రేపు ఫ్యామిలీ వీక్ అని. తనకు తెలిసినా కూడా ఆ పవర్ వాడుకోవడం రాంగు. ఇది చెప్పాలి, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఆయన అన్నాడు, అంతా నమ్మకంతో ఉండేది అనమాట, ఫ్యామిలీ వీక్ అని. కానీ బిగ్ బాస్ ఏం చేసినా ఫ్యామిలీ వీక్ కాదు, సపరేట్ టాస్క్ పెడుతునేసరికి, అది ఎర్లీగా స్టార్ట్ చేస్తునేసరికి రెడీ అయి ఉండండి అనేసి ఒక ఇంటిమేషన్ ఇస్తే అందరూ హ్యాపీ. తనుజ్ అయితే హ్యాపీ హంగామా ఉంది, ఎగురుతూ ఉంది. ఈ పక్క వచ్చి రీతు చౌదరి అయితే మా మమ్మీ వస్తుంది అని ఎగురుతూ ఉంది. అందరూ చాలా హ్యాపీకి ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా క్యాప్టెన్ ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీ వస్తేనే ఎవరు బెడ్షీట్లో నీట్గా పెట్టుకోండి అది అంటాడు, హంగామా చేస్తున్నారు. పాపం హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ నేను హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లో నేను క్యాప్టెన్ అవ్వడానికి చూసిన, క్యాప్టెన్ అయితే భలే ఉంటుంది మా వైఫ్ వచ్చే టైం, కానీ క్యాప్టెన్గా మిస్ అయిపోయింది. అలా ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ వచ్చేసరికి క్యాప్టెన్ అవ్వాలను, మన ఫ్యామిలీ వచ్చేసరికి సూపర్ ఉండాలను, అలాంటి బిల్డప్గా ఉంటుంది, కొంచెం అదొక ఫీలింగ్ ఉంటుంది, మిస్ అయి ఉన్నాం కాబట్టి ఫ్యామిలీని. ఇక్కడ నెక్స్ట్ బిగ్ బాస్ కింగ్డమ్ సెటప్ చేస్తున్నాడు, బయటకు వచ్చి చూడగానే అర్థమైపోయింది. సరే బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. ఈ వారం ముగిసేసరికి బిగ్ బాస్ టాస్క్ ఏం లేదు మామ, రాజులు రాణులు ఇచ్చాడు. వాళ్ళు రాజులు రాణులే కలిపి కమాండర్స్ 4, ప్రజలను 4 నియమించుకోవడం. కామెడీ ఏంటంటే, 4 కమాండర్స్ 4 ప్రజలకు ఉన్నారనమాట. 3 రాజులకి 4 ప్రజలు 4 కమాండర్స్. వావ్, సూపర్ ఉంది. అంటే ప్రజల కంటే కమాండర్స్ ఆ రాజులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ రాజ్యంలో. ప్రజలు, సెక్యూరిటీ, ఆ ఆఫీసర్లే ఎక్కువ ఉన్నారనమాట. ఆఫీసర్లు, ప్రజలు, రాజు, ఆఫీసర్లు కలిస్తే 7 మంది, ప్రజలు మాత్రం 4. బాగుంది ఈ సిస్టమ్. సో అది సెలెక్ట్ చేసుకొని ఆ రాజులే సెలెక్ట్ చేయాలి, ఎవరు ప్రజలుగా ఉండాలి, ఎవరు కమాండర్స్గా ఉండాలని. ఓవరాల్గా ఈ టాస్క్లో ఏం చెప్పాడంటే బిగ్ బాస్, ముగిసేసరికి అందరిలో ఒక్కరికే ఇమ్యూనిటీ ఇస్తున్నారు. మీ అందరిలోకి ఒకే పర్సన్కి ఇమ్యూనిటీ వస్తుందన్న ఆ ఫీలింగ్ చెప్పాడు. ఒకరు వస్తుంది, కానీ ఇమ్యూనిటీ ప్రజలకు మాత్రం రాదు. 4 ఎవరికైతే ప్రజలను ఇస్తారో వాళ్ళకి రాదు. ఈ సెక్యూరిటీలో ఉండే కమాండర్స్ కావచ్చు, రాజు రాణులకి 3 కలిపి కానీ 7 మందిలో ఒకరికి ఇమ్యూనిటీ వస్తుంది ఈ వారం మొత్తం అయ్యేసరికి. అది బిగ్ బాస్ చెప్పింది. వాళ్ళలోనే ఒకరు క్యాప్టెన్ అవుతారని చెప్పాడు. మిగతా ప్రజల్లో ఉండే వాళ్ళకి రాదు కాబట్టి ఇప్పుడు రాజుల చేతికి ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరిని ప్రజల్లో పెడతారనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఎవరిని ప్రజల్లో పెట్టారంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ ప్రజల్లో పెట్టి భరణి గారిని కూడా ప్రజల్లో పెట్టారు. భరణి గారిని అండ్ మిగతా క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ ప్రజల్లో పెట్టారు. ఎందుకంటే ఇమ్యూనిటీ బేస్డ్ కాబట్టి ఆయన కూడా ఎందుకు పెట్టుంటారంటే రీఎంట్రీతో వచ్చారు, మధ్యలో వచ్చారనే సెన్స్తో ఏదో పెట్టుంటారు. మనకి ఇదైతే చూపించాల. ఓవరాల్గా వాళ్ళని ప్రజల్లో పెట్టి కమాండర్స్ 4 పెట్టారు. ఈ సోది ప్రాసెస్ ఏదైతే ఉందో, కమాండర్స్ని పిలిచి ఇంటర్వ్యూ చేసి అది ఎపిసోడ్లో లేపేసి ఆ టాస్క్ని కొంచెం క్లియర్గా చూపించుంటే బాగుండేదని అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించలేదు? అది అసలు కమాండర్ సెలక్షన్ సోదిగా ఉంది. కొంచెం దివ్య గారు ఒక రకంగా అనిపించారు. ఓకే అంత కామెడీ చేయడానికి ట్రై చేసేది, మరీ హైలైట్గా అయితే ఎవరిది ఏం లేదు. ఇది సెలెక్ట్ చేశారు, అయిపోయింది. మీరు లైవ్ చూసుంటే మీకు నరాలు కట్టే ఉంటాయి ఈరోజు ఎపిసోడ్. ఏరా లైవ్లో క్లారిటీ లేదు, ఎపిసోడ్లో క్లారిటీ లేదు, అక్కడ లేపేసింది ఇక్కడ లేపేస్తారు, ఒక్కోసారి 2 చోట్ల లేపేస్తున్నారు.
2 ప్లేసెస్లో లేపేస్తున్నారు. వేటి గురించి చెప్తాను ఎపిసోడ్లో. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా పెద్ద విషయం కాదులే, పన్నీరు చికెన్ వచ్చాయి. ఎందుకంటే రాజులు కదా, ఏది కావాలంటే వాళ్ళు వర్కర్స్ ఓన్లీ వీలే చేసుకోవాలి. ఆ ప్రజలే వర్క్ చేయాలి, మిగతా వాళ్ళందరూ ఖాళీ కూర్చోాలి, వీళ్ళు నలుగురు వండి పెట్టాలి, మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు ఈ పర్టికులర్ వీక్. కాబట్టి చికెన్ పన్నీర్ అవన్నీ ఐటమ్స్ లగ్జరీ ఐటమ్స్ అని వచ్చినాయి, వీళ్ళు వండి పెడుతూ ఉండాలి, అది టాస్క్. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ సూపర్ అండి. మార్నింగ్ ఇది చెప్పడం మర్చిపోయాను. ఆ గ్యాప్లో ఏం జరుగుతుందంటే నాకు ఇమానియల్ది బాగా అనిపించింది. గోంగూర కట్టలు చూపిస్తున్నాడు ఏంట్రా ఈ బిగ్ బాస్, వీళ్ళు గోంగూర పీకుతూ ఉంటే దాన్ని చూపిస్తున్నాడు ఏంట్రా అనుకున్నా. ఏదో ఉంది అనుకుంటా కరెక్ట్గా స్టార్ట్ అయింది. సూపర్ సిచ్యువేషను. ఇమాన్యులు ఆ గోంగూర కట్టలు ఒలిచి వాళ్ళ పొలంలో పండిన గోంగూరని మూటగట్టి, ఆ మూటగట్టిన గోంగూరని సైకిల్లో వేసుకుని వాళ్ళ మమ్మీ పెడితే ఆ సైకిల్లో ఎత్తుకొని పోయి ఆ గోంగూర కట్టలు అమ్మేసి వచ్చి వచ్చిన 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళ మమ్మీకి ఇచ్చేవాడు అనే మాట చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఎందుకంటే ఉడాల్గాడు కూడా చిన్నప్పుడు ఏం చేశానంటే ఇలాంటివి అందరి ఇంట్లో అందరి యూత్కి అందరికీ ఉండుంటాయి. ఇలాంటి చాలామంది పేపర్లు వేసి ఉంటారు, చాలామంది హోటల్లో పనిచేస్తుంటారు, బొచ్చులు ఉంటాయి. నాకు కూడా సేమ్ అదే మెమరీ ఏంటంటే మా నాన్న వాళ్ళ వేరే ఆయన కలిసి మామిడికాయలు కొన్నారు. నేను 6th 7th 8th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నామో మామిడికాయలు కొన్నారు. అది కూడా అంటు మామిడికాయలు, అవి ఊడు వంట కూడా దాని మొఖాన్ని కూడా ఊడి చూడు. ఆ అంటు ఆ మామిడికాయలు కొంటే ఒక రూమ్లో వేసి దానికి మాగబెట్టి ఆ తర్వాత రోడ్లో పెట్టి నేనే కోసేది, కారం వేసి ఇచ్చింది అందరికీ, స్కూల్ ఫ్రెండ్స్కి అందరికీ. సో అట్లా అమ్మిన నేను కూడా మామిడికాయలు కోసి ఉప్పు కారం వేసి అమ్మించిన. చాలా రోజులు 2-3 నెలలు ఉన్నాయి అనమాట మామిడికాయలు ఉన్న సీజన్ అంతా. అది నాకు గుర్తుకొచ్చింది వెంటనే. సో ప్రతి ఒక్కరు ఇలాంటి ఫేస్ చేసే వచ్చుంటారు. కొంచెం కింద నుంచి వచ్చిన వాళ్ళందరూ కింద నుంచి రావాల్సింది. ఎవడైనా ఒకేసారి పుట్టినప్పుడు లక్షాధికారి కూడా రావాలి కదా. ఇమాన్యుయల్ జర్నీ ఈజ్ ట్రూ ఇన్స్పిరేషన్. మనోడు వచ్చిన స్థాయి ఇట్లాంటిది, మనోడు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, ఎంత పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. మనం అనుకోవచ్చు ఎపిసోడ్ టు ఎపిసోడ్ చెప్పుకునేటప్పుడు అక్కడ కన్నింగను, అక్కడ బాగా ఆడలేదు, అక్కడ సేఫ్ గేమ్ ఆడాను అందరికీ చెప్పినట్టుగానే ఇమాన్యుయల్ చెప్పుకోవచ్చు. కానీ ఇమాన్యుయల్ చాలా సాధించాడు. వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. మన కొట్టిపారేయడానికి తీసిపారేయడానికి ఏమీ లేదు. చాలా కింద స్థాయి నుంచి వచ్చాడు, చాలా కష్టపడి వచ్చాడు, ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు. ఈ పర్టికులర్ సీజన్లో కూడా ఒక నామినేట్లోకి రావట్లేదు అనే పాయింట్ మీద తప్పించి మనోడిని ముక్కులు ఏలు పెట్టి చూపించడానికి ఏమీ లేదు. తెలివిగా మాట్లాడతాడు, ఆడతాడు, కష్టపడతాడు, ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఎక్కడా కూడా మైనస్ చేసి పని చేయలేదనో ఇంకోటనో ఎవరితో తుస్కారంగా మాట్లాడానో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేదన్న పాయింట్లు కానీ ఏమీ రావు. తీసుకున్న రెమ్యునరేషన్కి 4-5 రెట్లు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాడు. మనం పర్టికులర్ టైంలో సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాయింట్లు పెట్టినప్పుడు నెగిటివ్ కనిపిస్తే నెగిటివ్ చెప్తాం తప్పించి ఇమాన్యుయల్ పెద్దగా బీభత్సంగా తిట్టడానికి బీభత్సంగా విమర్శించడానికి ఏమీ లేవు. హీఈస్ వెరీ హార్డ్ వర్కర్, గుడ్, హీఈస్ వెరీ ఇన్స్పిరేషనల్. భరణి గారు కూడా అన్నారు సింపతి కోసం చెప్పడం కాదు కానీ ఇమాన్యుయల్ వెరీ గుడ్. ఇమాన్యుయల్ నువ్వు చాలా ఇన్స్పిరేషన్, సింపతి కూడా కాదు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నువ్వు అసలు నీ జర్నీ భలే జర్నీ ఇమాన్యుయల్ అనేది సూపర్. ఇదే మాట నేను నా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సొల్లేనే చెప్తా. మా బాలాదిత్య అన్న అనేది నన్ను నీ జర్నీ ఇన్స్పిరేషనల్ సోదరా అని. ఎందుకన్నారంటే నేను ఇప్పుడు చెప్తా, ఒక 1 minute చెప్తాం మామ, మీరు కూడా ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఎపిసోడ్ కొంచెం స్టార్ట్గానే వస్తుంది కాబట్టి కొంచెం 1-2 points యాడ్ చేస్తా. నేను బిగ్ బాస్ సీజన్ 3 రివ్యూస్ చేసేటప్పుడు మా వరకుంటపాడు చిన్న ఊరు, అక్కడ రివ్యూ చేసేవాడిని. నైట్ 11-12 గంటలకు అప్లోడ్ చేయాలంటే మా ఊరు పెట్రోల్ బంక్ దగ్గరికి బైక్లో వెళ్ళి మా ఫ్రెండ్స్తో కలిసి, అప్పుడు నాకు బైక్ కూడా ఉండదు, బైక్లో వెళ్ళి బైక్లో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఫోన్ పట్టుకొని నిదానంగా పోతుంటే ఎక్కడ ఫాస్ట్ వస్తే అక్కడ అప్లోడ్ చేసేది. ఎందుకంటే ఇంటర్నెట్ లేదు అక్కడ. అలా అప్లోడ్ చేసి రివ్యూలు స్టార్ట్ చేసిన. ఒక సీజన్ మొత్తం అలాగే చేశా. అంత ఇది అలా చేసాం, అంత ఈజీగా ఏం రాలా ఇది కూడా. నెక్స్ట్ సరికి ఇది అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది. కమాండర్స్ ఎవరు అది ఇది అనేసి అనౌన్స్మెంట్ చేస్తారు. వీళ్ళు బిగ్ బాస్ సోఫాలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ ఏంటంటే కమాండర్స్ వాళ్ళ ప్లేస్ కాపాడుకోవడానికి టాస్క్ ఏం లేదు. కమాండర్స్ అందరూ కలిసి ఆడాలి ఒక టాస్క్. ఆడి దాంట్లో లీస్ట్ పర్ఫార్మర్ ఎవరైతే ఉంటారో లీస్ట్ పర్ఫార్మర్ ఏం చేయాలంటే ఇక కంటెండర్లో నుంచి పోద్ది ఈవిడింగ్ అవుట్ ఆఫ్ ది కంటెండర్ అన్నట్టుగా లీస్ట్ పర్ఫార్మర్ ఆ పర్టికులర్ టాస్క్లో వాళ్ళని ఏం చేస్తారంటే ప్రజలు 4 నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఇంకొక టాస్క్ కడితే లాస్ట్ రౌండ్ అనమాట. ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకోకపోతే కంటెండర్షిప్ పోయి ఒకరు అక్కడికి వెళ్తారు హౌస్ లోపలికి. అది ఒకరు కంటెండర్ అవుతారు, ఈవిడ వచ్చి ప్రజల్లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద టాస్క్. ఈ టాస్క్ అనమాట నా 3 రౌండ్లో జరుగుద్ది. ఆ టాస్క్ ఏంటంటే అందరూ బుట్టలు పెట్టుకొని ఉంటారు. ఆ బుట్టలు పెట్టుకొని బాల్స్ ఒకరి బుట్టలో ఒకరు వేసుకోవాలి. తక్కువ బాల్స్ వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక్కడ అవుట్ ఆఫ్ ది టాస్క్ అంటే సేఫ్ అయినట్టు, ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆడాల్సిన అవసరం లేదు, వాళ్ళు సేఫ్. వాళ్ళ కంటెండర్షిప్ కాదు, సెక్యూరిటీ గార్డ్స్ ఏంటి వాళ్ళ కమాండర్షిప్ కాపాడుకున్నట్టు, లేకపోతే నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఆడాలి. ఇక్కడ ఏం జరిగిందంటే సంచాలకగా రీతు చౌదరి గారిని పెట్టారు. రీతు చౌదరి గారిని ఎందుకు పెట్టారంటే అక్కడ అందరూ ఫేవరెట్ రీతు చౌదరి గారికి. రీతు ఫేవరెట్, జమాన్ ఫేవరెట్, సంజన గారి ఫేవరెట్. ఇక్కడ చూస్తే నిఖిల్ అంటే పడదు. సో ఓవరాల్గా వీళ్ళు 4 ఉన్నారు కాబట్టి రీతు చౌదరిని పెట్టారు. ఏదైనా కాంట్రవర్సీ వస్తుందేమని
వచ్చిందే కాంట్రావర్సీ వచ్చిందే, భయంకరంగా తెచ్చిందే. ఈ రీతు చౌదరి ఉంటే కాంట్రావర్సీ ఉండాల్సిందే, కానీ ఆవిడ తప్పు చేసిందే రైట్ చేసిందని చెప్తా. ఫస్ట్ 4లో ఎవరు ప్రజలతో పోరాడాలో ఇది డిసైడ్ అయిపోయి విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్, అది టాస్క్. రీతు బాల్స్ కింద పడితే, రీతు చెప్తుంది బాల్స్ కింద పడితే అవి తీసుకెళ్లి బాస్కెట్లో పెట్టి తీసుకోవాలంటే అందరూ అబ్జెక్ట్ చేశారు. లాస్ట్కి సరే కింద పడి అయినా తీసుకొని వేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, కానీ బుట్టలో మాత్రం కింద పడకూడదు. లైవ్ ప్రకారం ఏం జరిగిందంటే సంజన గారి బాల్స్ ఒకసారి కింద వేసారు. అది చూసింది రీతు చౌదరి, మళ్ళీ కూడా దాంట్లో బాల్స్ వేసింది, అది మిస్టేక్ చేసింది, అది అవుట్ ఆఫ్ ది టాస్క్ నేను చేయాల్సింది ముందు అని మధ్యలో అన్నప్పుడు ఆవిడ యాక్సెప్ట్ కూడా చేస్తారు. ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదు. అయిపోయింది కదా ఫస్ట్ రౌండ్ నెంబర్ 1. రౌండ్ నెంబర్ 1 ఏంటంటే తనూజ డెమాన్ లైన్ దాటింది. తనూజ డెమాన్ లైన్ దాటాడు అనేసి అంటే రీతు నువ్వు నెట్టామంటది. ఇక్కడ అందరూ కష్టపడుతూ ఉంటారు, డెమాన్ అండ్ నిఖిల్ భయంకరం ఫిజికల్ అవుతున్నట్టు ఎగిరి వేసుకుంటూ ఉంటారు, జరుగుతూ ఉంది. ఇక్కడ క్లియర్గా తనూజ గారు అన్ఇంటెన్షనల్లీ పుష్ చేశారు, ఇంటెన్షనల్లీ కాదు. క్లియర్గా స్లో మోషన్ పెట్టి చూడండి, ప్రోమోలో ఉంది, దీంట్లో ఉంది. అన్ఇంటెన్షనల్గా ఇలా వేసేటప్పుడు ఈ చెయ్యి ఇక్కడ తగిలి ఉంటుంది అని క్లియర్గా ఉంది. దెర్ ఈస్ నో డౌట్ అన్ఇంటెన్షనల్గానే పుష్ చేస్తారు. పుష్ చేసేసరికి వెనక్కి వెళ్ళాడు కాబట్టి అది అబ్జర్వ్ చేసింది రీతు చౌదరి, అది అబ్జర్వ్ చేసింది. ఆ పాయింట్ని నేనైతే అస్సలు కన్సిడర్ చేసుకోవట్లా. అక్కడ ఉండే వాళ్ళు కన్సిడర్ చేసి క్వశ్చన్ చేయడానికి కూడా తప్పట్లా. ఎందుకంటే మనం ఇక్కడ చూసేదానికి మనకు అర్థమవుద్ది, కానీ వాళ్ళకి అర్థం కానప్పుడు ఏదో అన్ఫేర్ జరిగింది, ఈవిడ అంతకుముందు చేసింది కాబట్టి అనే ఫీలింగ్లో అడతారు. వాళ్ళదేం తప్పలేదు, కానీ మనం చూసిన దాంట్లో రీతు చౌదరి మాత్రం ఖచ్చితంగా పుష్ చేసింది అనేది కనిపెట్టింది కాబట్టి దాన్ని కన్సిడరేషన్లో తీసుకోలేదనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను, క్లియర్గా నమ్ముతున్నాను. దెర్ ఈస్ నో డౌట్. అండ్ ఈ పర్టికులర్ టాస్క్లో ఎవరికి ఆ అమ్మాయి అన్యాయం చేయలేం. డెసిషన్ మేకింగ్లో మేబీ రాంగ్ అవుద్దా రైట్ అవుద్దని అక్కడ హౌస్లో వాళ్ళకి డౌట్ రావచ్చు, ఎందుకంటే అది తగలేదు, అతను వెళ్ళి పక్క వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అవుట్ చేయలేదనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఫైనల్గా అందరికీ న్యాయం చేసింది, అక్కడ అందరికి న్యాయం చేసింది. ఇక్కడ ఆవిడ క్వశ్చన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఏమైందంటే లేదు తనుజ నువ్వు నెట్టావు అంటే తనుజ నేను నెట్టలేదు. తనుజ ఏమన్నదంటే వాడి విషయానికి వస్తే నేనే నెట్టాలే, ఇది 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 అన్ఇంటెన్షనల్గా నెట్టింది కాబట్టి ఆ మాట అన్నదాన్ని నేను తీసేస్తున్నా. నార్మల్గా ఈ పాయింట్లు తనుజ గారి నోటి నుంచి ఇలాంటి పాయింట్లు వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే తెలియకుండా అనవసరంగా ఒక పాయింట్ వేసేస్తారు. పర్సనల్కి వెళ్ళి చేస్తున్నావు, ఇంకోటి వచ్చేస్తున్నావు, ఇంకోటి అంటున్నావు, ఇంకోటి చేస్తున్నావు. ఇక్కడ ఈ పర్టికులర్ టాస్క్లో 2 సార్లు ఆవిడ అనవసరమైన అలిగేషన్స్ వేరే వాళ్ళ మీద వితౌట్ ఎనీ ప్రూఫ్. ఇక్కడ నెట్టకపోయినా కూడా మీ వాడి దగ్గర ఉండి వచ్చేసరికి నువ్వు అదే చేస్తావులేనా మాటితోటి. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసరికి డెమాను నిఖిల్ సైడ్ చూస్తున్నాను, ఎందుకు నిఖిల్ సైడ్ చూసి నిఖిల్ నువ్వు అటాక్ చేయని ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా మాట్లాడింది, విచ్ ఈస్ రాంగ్. తను క్లియర్గా చెప్తున్నా, అరే నీ వాడు వస్తున్నామని వాడి సైడ్ నేను భయపడి చూస్తున్నాను, ఆడికి నేను ఎందుకు చెప్తాను కూడా ఇంట్లో అసలు ఆవిడ ఈ 2 సార్లు అనవసరమైన క్లారిటీ లెస్ అలిగేషన్స్ చేయడం రాంగ్. దెర్ ఈజ్ నో డౌట్. ఇక్కడ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసరికి రీతు సరిగ్గా మాట్లాడు అయిపోయింది. డెమాన్ వచ్చేసరికి మళ్ళీ పట్టాడు. ఇక్కడ 2 ఉన్నాయి మా పాయింట్లు. ఫస్ట్ టైం ఆవిడ తోస్తే పట్టాడు, రెండోసారి తట్టుకొని పట్టాడు. ఏది పడ్డా కూడా పట్టాడు అనేసి కన్సిడర్ చేసి ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ్ 2 సార్లు దాటాడు. 2 సార్లు దాటేసరికి ఇవి చేసింది ఏంటంటే కళ్యాణ్ నువ్వు అవుట్ అన్నప్పుడు తనుజ గారు క్వశ్చన్ చేయడంలో అస్సలు తప్పలేదు. ఎందుకంటే ఆవిడ చూసినంతవరకు ఇతను 2 సార్లు పడి ఆయన 2 సార్లు పడితే నువ్వు ఎలా అవుట్ చేస్తావు, వీడైతే స్పెషల్ కేర్ అన్న ఫీలింగ్తో అడగడం తప్పే కాదు. కానీ ఈవిడేమంటారంటే నువ్వు తోసినప్పుడు కింద పడ్డది నేను కన్సిడర్ చేయట్లేదు, ఇతను 2 సార్లు కాబట్టి ఇతను తీసేస్తున్నా అనే పాయింట్ వస్తే తనుజ గారితో పాటు సంజన గారు కూడా రైజ్ చేశారు. అదేలా ఇతను కూడా అవుట్ చేయాలి కదా, అతను కూడా అవుట్ చేయలేదు అంటే సరే అందరు కలిసి ఆడండి 4 అనేసి వదిలేసింది. ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్లో ఒక పాయింట్ ఒక పత్తాన ఆవిడ కూడా తీసుకోలేకపోయింది. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కూడా. నేను రీతు చౌదరిని ఖచ్చితంగా తప్పు చేసింది, డెమాన్ పవన్ కోసం తప్పు చేసింది అని ఆన్లైన్ సిచ్యువేషన్ అక్కడ క్లియర్గా లైవ్ చూసిన వాడిని ఎపిసోడ్ చూసిన వాడికి అర్థమైపోద్ది. ఆవిడ ఇంట్రెస్టింగ్గా చేయలే. దట్టు ఆవిడ అవుట్ చేయాలి అనుకుంటే సంజన ఫస్ట్ అవుట్ చేయాల్సింది. ఎందుకంటే సంజన గారితో అంటే సంజన గారు కూడా కామ్ అయిపోతారు. మీరేంటంటే ఫస్ట్ మీరే అవుట్ కావాలండి, మీ బాల్స్ కింద వేసుకున్నారు అంటే అది నేను కాదనట్లేదు, నా తప్పు జరిగింది నేను ఒప్పుకుంటున్నాననేసి ఆవిడ అంటున్నారు. ఎవరిని అవుట్ చేయలేదు ఆవిడ. ఒకనొక టైంలో వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి 2 సార్లు అవుట్ అయ్యావు అనే ఫీలింగ్తో తను వెళ్ళమనింది, తను కూడా వెళ్ళమనకుండా బయటకు వచ్చారు. బయట మళ్ళీ ఆడమన్నారు, అది పెద్ద విషయం కాదు, అవుట్ ఆఫ్ ది టాస్క్ ఏం కాలేదు. లాస్ట్కి ఏమైంది మాట అనుకున్నారు. ఇక్కడ వచ్చి డెమాన్ పవన్తో కూడా ఆవిడ నువ్వేంటి అటు సైకిల్ ఇస్తున్నావు ఓవర్ చేశారు తనుజ గారు. ఆ తర్వాత అంతా అయింది. తనుజ గారు ఫస్ట్ రౌండ్లో తనుజ గారే బాగా ఆడారు. ఎందుకంటే కన్ఫర్మ్ ఈ పర్టికులర్ టాస్క్లో అందరికంటే బాగా ఆడింది తనుజ గారు. ఎందుకంటే వీళ్ళు తోసుకున్నట్టు కింద పడ్డట్టు పైన పడ్డట్టు అట్లా చేశారు, కానీ బయటికి కూడా వెళ్ళారు. కానీ ఈవిడ అసలు ఏమీ లేకుండా నీట్గా ఆడి ఫస్ట్ రౌండ్లోనే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు. బాగా ఆడబట్టి అవుట్ ఆఫ్ ది టాస్క్ అది. తర్వాత రౌండ్ వీళ్ళు ముగ్గురు ఆడినప్పుడు కూడా మళ్ళీ సంజన గారికి రీతు గారికి గొడవ జరిగింది. ఈ గొడవలో ఎవరి తప్పు ఎవరిది రైట్ అనుకునేంత నోరు జారి ఎవరు మాట్లాడుకోవాలి, నార్మల్గానే మాట్లాడుకున్నారు ఇద్దరు. మరీ ఓవర్ యాక్షన్ చేసి ఆవిడ కూడా ఒక మాట అన్నారు చూసారా, నువ్వెవరు అనే ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు అది ఇది అన్నట్టుగా ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ ఆల్ ఏంటండి అది అది పెద్ద లైన్ క్రాస్ చేసి మాట్లాడుకున్నట్టుగా అనిపించలే. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు క్లియర్గా అవుట్ అయిన తర్వాత కూడా ఇవ్వలేదని ఈవిడ వచ్చేసరికి నీ ఆట నువ్వు ఆడిని ప్రతిదీ నా మీదకి వచ్చి నేను ఎలా తీసుకోవాలో నువ్వు చెప్తాను నార్మల్ మాట ఇది.
ఆ టాస్కుల్లో మాట వచ్చినప్పుడు మాట్లాడుకునే మాటలు తప్పించి ఎవరు బార్డర్ క్రాస్ చేసి ఇల్లాజికల్ పాయింట్స్ మాట్లాడినట్టుగా నాకేమనిపించింది. అందుకని నేను జడ్జి చేయట్లేదు 2 పాయింట్ల మీద, నార్మల్గా వచ్చింది లేని. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి డెమాన్ పవన్ బాగా ఆడాడు, అయిపోయింది. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి నిఖిల్ అండ్ సంజన గారు ఆడారు. నిఖిల్ చాలా ఫిజికల్గా అవుతూనే ఆడాడు, అంత ఓవర్ ఫిజికల్ కదా, స్టిల్ తను సంజన గారి లెక్కలో అతను ట్యాకిల్ చేయడం అంత ఈజీ కాదు. బట్ సంజన గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి గసపెడుతూ మీరు గమనిస్తే ఆ టాస్క్లో నిఖిల్ అండ్ డెమాన్ పవన్ కూడా గసపెట్టే అంత అలసిపోయే టాస్క్ అది. సంజన గారు లాస్ట్ రౌండ్లో ఆవిడ ఎంత గసపెడతారో ఒక టైంలో సండే ఎపిసోడ్లో ఇలా తోచుకుని ఆట ఆడమంటే, ఎందుకంటే పోస్ట్ పార్టంలో ఉండే వాళ్ళకి భయంకరమైన ఆయాసం ఉంటారు. స్టిల్ ఆవిడ లాస్ట్ రౌండ్ పోరాడిన విధానం కానీ ఎఫర్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ పర్టికులర్ టాస్క్లో సంజన గారు లాస్ట్ రౌండ్ దాకా వచ్చి ఓడిపోయినప్పటికీ కూడా ఆవిడ చాలా బాగా ఆడారు. దెర్ ఈస్ నో డౌట్ షీ ప్లేడ్ వెరీ గుడ్. ఈ పర్టికులర్ డేలో చాలా బాగా ఆడారు, దెర్ ఈస్ నో డౌట్. ఆవిడకున్న సిచ్యువేషన్కి ఆవిడ ఆడడంలో తప్పేలేదు, చాలా బాగా ఆడారు. అది పరిస్థితి. ఇక్కడ రీతు చౌదరి కూడా అన్ఫేర్ చేసిందని నాకు అస్సలు అనిపించదు. ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అయింది మధ్యలో, అయ్యో పంపించాలా అనేది పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఇప్పుడు ఏమవుతుందో తలకాయ అనేసి సీరియస్గా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోలేకపోయింది. అందుకని మళ్ళీ రివోక్ చేసి మళ్ళీ అందరిని ఆడించింది. ఇక్కడ ఎవరికి అన్యాయం అయితే జరగల, జస్ట్ క్వశ్చన్ చేస్తారేమో ఈ వీడియో తప్పు చేసిందని అడగలేరు అనేసి అనుకుంటున్నా బిగ్ బాస్ కూడా. అయిపోయింది ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ సంజన గారు సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ టాస్క్ గురించి క్లియర్గా చెప్తామా, ఇక నాకు తెలిసినంత వరకు ఎక్కువసేపు ఉండదు, ఒక ఎంతసేపు ఉంది టైం ఎంత అని చెప్తాను, నేను కరెక్ట్గా చెప్పేస్తాను. 15 నిమిషాలు అయింది, ఇంకా 15 నిమిషాల లోపలే అయిపించేస్తాను. చాలా క్లియర్గా క్లారిటీతో చెప్తాను. ఈ టాస్క్ ఏంటి మామ, 8 బాక్సులు ఇచ్చారు. ఇది మాత్రం నీట్గా వినండి మామ, పూస గుచ్చినట్టు లైవ్ ఎపిసోడ్ కలిపి చెప్తాను. ఇది నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత కూడా ఈ పర్టికులర్ టాస్క్లో కళ్యాణ్ది తప్పు ఇన్ ద సెన్స్ కన్ఫ్యూజ్డ్ మాట్లాడవచ్చు, ఆర్గ్యుమెంట్స్లో కొంచెం అటు ఇటు మాట్లాడినవి ఉన్నాయి. కానీ సంచాలకుగా రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటే మీకు దండం పెట్టే తప్పించి నేను ఏమి చేయలేను మా. ఎవరైతే మరీ దారుణంగా దానికి కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత క్లియర్గా విత్ ప్రూఫ్స్తో చెప్పబోతున్నా, అయినా కూడా నువ్వు రాంగ్ చెప్పావురా, కళ్యాణ్ ఈజ్ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అనేసి అంటే నమస్కారం, ఇంక నేను ఏమి చెప్పలేను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్ని రకాల పాయింట్స్. ఈ రకాల పాయింట్స్లో చెప్పిన పాయింట్లో మంచి పాయింట్ పట్టేవారు ఓడాలన్న వాళ్ళు కూడా కామెంట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఆ టాస్క్ సంజన గారు లీస్ట్ వచ్చారు కాబట్టి లీస్ట్ వచ్చిన పర్సన్ ఆ పక్క ఉండే వాళ్ళతో ఒకరితో ఆడాలి. దాని సెలక్షన్ కూడా ఆవిడే చేసుకుంటున్నారంటే ఈవిడ లీస్ట్ పర్ఫార్మర్. సో లీస్ట్ పర్ఫార్మర్ ఒకరిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఈవిడికి ఫేవర్ ఏదైతే అవుతుందో ఈవిడ ఎవరితో ఆడితే గెలవగలను అనుకుంటారో లీస్ట్ పర్ఫార్మర్ అనుకుంటారో ఈవిడ మనసులో. ఆ పర్టికులర్ టాస్క్ కూడా బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఈవిడిని సెలెక్ట్ చేసుకోమన్నారు. మీరు గమనిస్తే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోమంటే ఆ టాస్క్కి ఈవిడితో ఆడేటప్పుడు ఈవిడికి బెనిఫిట్ ఎవరైతే అవుతారో అక్కడ సెలెక్ట్ చేసుకున్న పర్సన్కి అన్ఫిట్ ఏదైతే అవుతుందో కొంచెం ఆడలేని పర్సన్ ఈ పర్టికులర్ టాస్క్కి సెట్ కాని పర్సనే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు, క్లియర్గా ఆ పర్టికులర్ టాస్క్ హైట్ ఉండే వాళ్ళకి ఫేవర్ టాస్క్. హైట్ ఉన్న వాళ్ళకి ఫేవర్ అంటే సంజన గారికి ఫేవర్ అయ్యే టాస్క్ కాబట్టి సంజన గారికి ఆల్రెడీ ఫేవర్, ఎందుకంటే ఈవిడ సెలెక్ట్ చేసుకున్న పవర్ కూడా ఈవిడికి వచ్చింది కాబట్టి ఫేవర్లో ఉన్నప్పుడు హైట్ తక్కువ ఉండే పర్సన్ సెలెక్ట్ చేసుకున్నది ఆల్రెడీ ఆవిడకి ఫేవర్ అయిపోయింది టాస్క్. దాంట్లో తప్పేలేదు. హైట్ తక్కువ ఉన్న పర్సన్ సెలెక్ట్ చేసుకున్నది ఆవిడకి వచ్చిన హక్కు. అది గుర్తుపెట్టుకుని ఇది మెయిన్ పాయింట్ నేను చెప్పబోయే పాయింట్స్లో. టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్కి సంచాలకుగా కళ్యాణ్ పెట్టారు. కళ్యాణ్ పెడితే లైవ్ ఎపిసోడ్ మిక్స్ చేసి చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ వద్దు. కళ్యాణ్ పెడితే కళ్యాణ్ ఏం చెప్పాడంటే రూల్స్ ఏం లేదు మావా, ఒక స్క్వేర్ ఇచ్చి ఉంటుంది, చిన్న స్క్వేరు, ఆ పక్క స్క్వేర్ ఈ పక్క స్క్వేర్, ఆ స్క్వేర్లో బాక్సులు హైట్లో పెట్టాలి. ఇచ్చిన బాక్స్ నెంబర్లు 8 బాక్సెస్. వీళ్ళకి 8 బాక్స్, ఆవిడకి 8 బాక్స్ ఇచ్చారు. 8 బాక్సులు ఇచ్చారు. ఆ 8 బాక్సులు పెట్టాలి అంటే ఎండ్ బజర్ టైంకి, బిగ్ బాస్ చెప్పేది ఎండ్ బజర్ టైంకి ఎవరి బాక్సులు అయితే ఎక్కువ ఉంటాయో, వాళ్ళు గెలిచేస్తారు, వాళ్ళు కమాండర్ అయిపోతారు అనేది టాస్క్. 8 బాక్సులు ఇక్కడ ఒక్కొక్కటి పెట్టడం స్టార్ట్ చేశారు. సంచాలక రూల్స్ చెప్పాడు. ఏం రూల్స్ అంటే మీరు ఎక్కువ బాక్సులు ఉండాలి, ఎక్కువ బాక్సులు ఉన్న వాళ్ళు విన్నర్ అయినట్టు. అంటే అక్కడ రీతు చౌదరి కావచ్చు, తనుజ కావచ్చు అండ్ సుమన్ శెట్టి గారు కూడా అడుగుతారు. ఇక్కడ రీతు చౌదరి సుమన్ శెట్టి గారు మాట్లాడింది మళ్ళీ చెప్తాం. రీతు చౌదరి అండ్ తనుజ గారు మాట్లాడింది. ఇక్కడ సుమన్ శెట్టి గారు మాట్లాడే ఒక క్లిప్ సోషల్ మీడియాలో బీభత్సమైన వైరల్ అవుతుంది. ఆ పాయింట్ గురించి నేను చెప్తాను. సుమన్ శెట్టి గారు చెప్పిన పాయింట్, అడిగిన పాయింట్ ఏంటంటే ఇక్కడ బాక్స్ ఎలాగైనా పెట్టొచ్చుగా ఇలా అంటాడు. అక్కడ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు పెట్టాలి అంటే వంకర టింకర్లు పెట్టొచ్చా అని అడిగింది కాదు సుమన్ శెట్టి అన్న. క్లియర్గా లైవ్ వెళ్ళి చూడండి. ఎలాగైనా పెట్టొచ్చుగా అంటే అర్థం ఏంటంటే ఆ బాక్స్ ఇటు తిప్పి పెట్టాలా, ఏ యాంగిల్లో పెట్టాలని అడిగింది క్లియర్గా ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. అంతేగాని వంకర టింకర్గా పెట్టాలనే పాయింటే కాదు.
ఎందుకంటే వంకర్ టెంకర్గా అనే పాయింట్ అక్కడ రాదు మామ. ఎందుకంటే వాళ్ళకు 3-4 వరకు వాళ్ళ చేతులతో పెట్టినప్పుడు స్ట్రైట్గా పెట్టగలరే కానీ ఆ తర్వాత పెట్టినంత లక్ బేస్ మీద ఉంటుంది. అది ఎవడైనా మినిమం కామన్ సెన్స్. 8 బాక్సులు అంత హైట్లో పెట్టినప్పుడు 7వ బాక్సు 8వ బాక్సు 6వ బాక్సు స్ట్రైట్గా నీట్గా సర్ది ఎట్లా పెట్టగలుగుతారు? హౌ కెన్ ఇట్ ఈజ్ పాసిబులే కాదు. కాబట్టి ఇక్కడ సర్దకుండా స్ట్రైట్గా పెట్టాలనేదే పాయింట్ కాదు, నీట్గా అలైన్ చేయాలనేదే పాయింట్ కాదు. కాబట్టి సంచాలక్ అది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేయలేదు కానీ మధ్యలో సుమన్ శెట్టి గారికి చాలాసార్లు చెప్పాడు అని సంజన గారు లైవ్లో చెప్తారు, ఎపిసోడ్లో వేయలేదు. ఈ లైవ్లో చెప్పిన పాయింట్ ఎలా చెప్తారంటే దీని గురించి మళ్ళీ చెప్తాను. పాయింట్ చూడండి, రూల్స్ చెప్పలేదు, ఇది స్ట్రైట్గా పెట్టలేదు అనే పాయింట్ వచ్చింది కదా, దాని గురించి చెప్తాను. ఫస్ట్ బాక్స్ స్టార్ట్ చేశారు, ఇద్దరు పెట్టడం స్టార్ట్ చేశారు. పెట్టినప్పుడు క్లియర్గా ఫస్ట్ 4 పెట్టారు, ఆవిడ 4 పెట్టారు, ఇద్దరు 4 పెట్టేశారు. 5వ బాక్స్ ఫస్ట్ సంజన గారు పెట్టారు, ఆవిడకి అందింది కాబట్టి. 5వ బాక్స్ తర్వాత లేట్గా సుమన్ శెట్టి గారు పెట్టారు, అందలేదు కాబట్టి. 6వ బాక్స్ ఫస్ట్ సంజన గారు పెట్టారు యాజ్ పర్ ద ఎపిసోడ్. 6వ బాక్స్ ఫస్ట్ సంజన గారు పెట్టారు యాజ్ పర్ ద లైవ్. క్లియర్గా ఉంది, నేను చెప్పేది క్లియర్గా వినండి. లైవ్లో ఎపిసోడ్లో 2 చోట్ల సంజన గారే ఫస్ట్ 6వ బాక్స్ పెట్టారు, దెర్ ఈజ్ నో డౌట్. కానీ యాజ్ పర్ ద హౌస్ మేట్స్ అండ్ యాజ్ పర్ ద సంచాలక్ అండ్ యాజ్ పర్ ద సుమన్ శెట్టి గారు ఫస్ట్ బాక్సులు పెట్టింది 6వ బాక్స్ పెట్టింది సుమన్ శెట్టి గారు అని అందరూ అంటున్నారు, అది యాక్సెప్ట్ చేశారు. కానీ ఎపిసోడ్లో టెలికాస్ట్లో లైవ్లో టెలికాస్ట్లో 6వ బాక్స్ ఫస్ట్ పెట్టింది సుమన్ శెట్టి గారు అన్నట్టు చూపించలేదు. విచ్ ఈజ్ బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో ఆ ఎడిటింగ్ ఏదైతే ఉన్నారో ప్రాపర్గా ఎడిట్ చేయలేదు, విచ్ వెరీ వరస్ట్. రెండింటిలో కూడా జస్టిఫై చేయాలి. కానీ సుమన్ శెట్టి గారే ఫస్ట్ పెట్టారంట, దెర్ ఈజ్ నో డౌట్. హౌస్లో అందరూ ఒప్పుకుంటారు, సంచాలక్ ఒప్పుకున్నారు, సంజన గారు కూడా ఒప్పుకుంటున్నారు అది. కానీ ఫస్ట్ పెట్టారు కదా, చాలా కష్టపడి వీళ్ళు పెట్టారు, ఆవిడ పెట్టారు. 5వ బాక్స్ వరకు ఆవిడకి అందింది కాబట్టి ఆవిడ సర్ది పెట్టేశారు క్లియర్గా. 6వ బాక్స్ ఇసిరేసారు కాబట్టి ఆవిడ కూడా అంత క్లియర్గా ఏం లేదు. కానీ ఇక్కడ సుమన్ శెట్టి గారికి 5వ బాక్స్ నుంచి అందలేదు కాబట్టి 5వ బాక్స్ పక్క వచ్చింది, 6వ బాక్స్ పక్క వచ్చింది. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే బిగ్ బాస్ బజర్ కొట్టారు. ఎందుకు బజర్ కొట్టారు తెలుసా? 7వ బాక్స్ కోసం వాళ్ళు ట్రై చేశారు లైవ్లో తెలుసా, ట్రై చేస్తే అది పడలా. ఇంకా తర్వాత వదిలేసేమనేసరికి అందరూ వదిలేసారు. కానీ లైవ్ ప్రకారం నాకు అర్థమైంది, లైవ్లో చూపించకపోయినా అర్థమైంది కన్వర్జేషన్ ప్రకారం. 7వ బాక్స్ వేయడానికి ట్రై చేస్తే సంజన గారు ఆ 7వ బాక్స్ వేయడానికి ట్రై చేస్తే 6వ బాక్స్ కింద పడిందంట. పడినప్పుడు యాజ్ పర్ ద లైవ్ మనం అర్థం చేసుకున్నది, ఆ టైంలో సుమన్ శెట్టి గారు 5 వేస్తున్నారు, 6వ బాక్స్ అప్పుడు ఆయన పడిన తర్వాత ఆవిడ మళ్ళీ 6వ బాక్స్ పడిందంట. అది జరిగింది. కాబట్టి 6వ బాక్స్ పడే టైంకి ఆయన 5 బాక్స్లో ఉన్నాయనేది పాయింట్. ఇక్కడ ఇద్దరు 7వ బాక్స్ 8వ బాక్స్ కోసం ట్రై చేసినా పర్లేదు కాబట్టి 6 బాక్స్లు అయ్యి. ఇప్పుడు సంచాలక్ డెసిషన్ తీసుకోమని బిగ్ బాస్ చెప్పాడు. డెసిషన్ తీసుకోమని చెప్తే బిగ్ బాస్ సంచాలక్ ఏం చెప్పాడంటే బిగ్ బాస్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నేను అలైన్మెంటు ఎవరి స్ట్రైట్గా ఉన్నాయి, ఎవరి ప్యాటర్న్ బాగుంది, ఎవరు నీట్గా పెట్టారు అనే దాన్ని కన్సిడర్ చేసుకొని విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను. సంజన గారే విన్నర్ బిగ్ బాస్, ఎందుకంటే ఆవిడ ప్యాటర్న్ బాగుంది, 6 ఈక్వల్ కాబట్టి ఎవరు పెట్టారు ఎవరు నీట్గా వచ్చింది అనేది పాయింట్ బిగ్ బాస్ అన్నాడు. దానికి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆర్గ్యుమెంట్లు చదివి వినిపించే దాని ముందు క్లియర్గా క్వశ్చన్ చెప్తాం. అసలు అలైన్మెంట్ చెక్ చేయకుండా 2 బాక్సులు 6 బాక్సులు ఈక్వల్గా పెడితే ఒక సంచాలకునే పర్సన్ ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చినా 6 ఈక్వల్, ఎవరిని సెలెక్ట్ చేయాలో, ఏది స్ట్రైట్గా ఉందో ఏదో నెక్స్ట్ లెవెల్కి ఏదో కన్సిడర్ చేయాలి కదా. పాయింట్ని 6 ఈక్వల్గా ఉంది, నెక్స్ట్ ఏదో కన్సిడర్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఒకటి ఉందా మామ, 70 పాయింట్లు వచ్చినాయి మార్కులు, నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేస్తారు? ఇతను కలర్ ఉండి సెలెక్ట్ చేస్తారా? దాంట్లో రిజర్వేషన్ చూస్తారో, ఇంకో కేటగిరీ ఏదో చూస్తారు, సంథింగ్ ఏదో కేటగిరీ చూడాలి. ఇక్కడ 6 బాక్సులు పెట్టారు కాబట్టి అతను ఏం చూశాడు, స్ట్రైట్గా నీట్గా పెట్టింది ఎవరు అని చూశారు. నీట్గా పెట్టడం అంటే ఇద్దరికి అందలేదు 6వ బాక్సు, బై మిస్టేక్ పడద్దు అంతే. ఎందుకంటే ఆ టాస్క్లో 8 బాక్సులు ఇచ్చినప్పుడు నీట్గా పెట్టాలి అనే పాయింటే లేదు, తను చెప్పలా. కానీ మధ్యలో టైం ఉన్నప్పుడు క్లియర్గా సరిగ్గా పెట్టండి, నీట్గా పెట్టండి, ప్యాటర్న్ బాగుండాలి, సరిగ్గా పెట్టండి అనేసి అన్నారని సంచాలక్ ఉన్నప్పుడు, హౌస్ మేట్స్ ఉన్నప్పుడే సంజన గారు లైవ్లో క్లియర్గా చెప్తుంటారు. దానికి ఎవరు ఎక్కడ చెప్పాడు అనే పాయింటే రాదు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తాను. అది ఎందుకు రాంగ్ కాదంటే, ఎందుకు ముందు సుమన్ శెట్టి గారే పెట్టారు యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్లో చూపించకపోయినా హౌస్ మేట్ని బట్టి సుమన్ శెట్టి గారు ఫస్ట్ 6వ బాక్స్ పెట్టారు. 6వ బాక్స్ సుమన్ శెట్టి గారు పెట్టినప్పుడు ఆవిడ లేట్గా పెట్టినప్పుడు ప్యాటర్న్ చూడకుండా ఫస్ట్ పెట్టిన సుమన్ శెట్టి గారికి ఇవ్వచ్చు కదా అనే పాయింట్ తనుజ గారు, దివ్య గారు హౌస్లో అందరూ రీచ్ చేశారు. అది వినకుండా కళ్యాణ్ తీసుకున్న డెసిషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా, వాళ్ళందరూ ఎంత ట్రై చేసినా సుమన్ శెట్టి గారిని విన్నర్ కాదు సంజన గారే విన్నర్ అని ఒకే మాట మీద నిలబడ్డాడు చూస్తారు. అది హైలైట్ అనిపిస్తుంది నాకు, సూపర్. ఇక్కడ ఎందుకు అది కన్సిడర్ చేయకూడదు చెప్పమంటారా? బిగ్ బాస్ 8 బాక్సులు ఇచ్చారు మా, మొత్తం 8 బాక్సులు పెట్టిన తర్వాత కూడా 8 బాక్సులు పెట్టినా కూడా వాళ్ళు 8 ఆవిడ 8 పెట్టినా కూడా ప్యాటర్నే చూడాలి, కొంచెం ఎవరిది నీట్గా ఉందనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ బజర్ బెల్ కాదు పెట్టింది, యాక్చువల్గా ముందు ఎవరు పెట్టారు అని కన్సిడర్ చేసే టాస్క్లన్నిటికీ ముందు పెట్టి వెళ్ళి బెల్ కొట్టాలి, గంట కొట్టాలంటారు. అక్కడ గంట ఎక్కడ పెట్టుంటారు.
కానీ ఈ పర్టికులర్ టాస్క్కి ఆ బజర్ కొట్టే టైంకి ఎవరు ఎక్కువ ఉన్నాయని చూస్తారు. ఎవరు ఎక్కువ ఉన్నారని చూసేటప్పుడు ఇద్దరికి సమానంగా ఉన్నప్పుడు ప్యాటర్నే చూస్తారు. వేరే పాయింట్ ఏముంది ఇక్కడ? ఇంకా చెప్పాలంటే సంజన గారు 5 బాక్సుల వరకు ఆవిడ అలవోగ్గా చేతులతోనే స్ట్రైట్గా నీట్గా పెట్టుకోగలరు. కానీ 5వ బాక్స్ నుంచే సుమన్ శెట్టి గారు సంజన గారు పెట్టినంత నీట్గా పెట్టుకోలేరు. ఎందుకంటే హైట్ తక్కువ. దానికి హైట్ తక్కువ అన్నప్పుడు అతనికి ఒకవేళ పెట్టుకోమని చెప్పున్నా క్లియర్ పాయింట్ చూడండి, అన్ని యాంగిల్లో కళ్యాణ్ ముందే నీట్గా పెట్టుకోవాలని మధ్యలో చెప్పాడంట. స్టిల్ వాళ్ళు పెట్టుకోలే. స్టార్టింగే వీళ్ళు చెప్పినట్టుగా పెట్టున్నా కూడా 5వ బాక్స్ 6వ బాక్స్ సుమన్ శెట్టి గారు ఆవిడ పెట్టినంత నీట్గా హైట్ లేకపోవడం వల్ల పెట్టుకోవాలరా? పెట్టుకోలేరు. అసలు ఇంపాసిబుల్. దానికి కదా నేను చెప్పింది, ఆవిడకి ఛాన్స్ వచ్చింది, ఆవిడకి ఫేవర్ ఉండే టాస్క్ కాబట్టి ఆవిడకి ఫేవర్ ఉండే పర్సన్నే అపోనెంట్కి సెలెక్ట్ చేసుకున్నది, విచ్ ఈజ్ హర్ లక్ అంతే. దాంట్లో ఇంక పోయేది ఏం లేదు. ఇక్కడ సంచాలకగా కళ్యాణ్ ఏమైనా దేవుడు దిగి వచ్చినా కూడా అది ఫెయిర్ డెసిషన్. అది తప్పించి సుమన్ శెట్టి గారిని అనౌన్స్ చేస్తే నోట్లో వస్తారు. ఇదేంట్రా నాయన, సుమన్ శెట్టిని ఎట్లా అనౌన్స్ చేస్తారా? ఏ ప్యాటర్న్ అనౌన్స్ చేస్తారా? ఫస్ట్ పెట్టినంత మాత్రం ఏంటి? ఫస్ట్ పెట్టాలని రూల్ ఏంటి అక్కడ? ఫస్ట్ పెట్టాలి అన్నప్పుడు బెల్లు కొడతారు, గంట పెడతారు, బజర్ పెట్టరు. కాబట్టి ఓవరాల్గా ఇతను అంటే ఒకవేళ ఏమనొచ్చు అంటే సేమ్ నాకు సార్ వచ్చి కానీ ఏదైనా కూడా నువ్వు ముందు చెప్పు ఉండాల్సిందే అనేసి అంటారు. ముందు ఎవడైనా దేవుడు కలగంటాడు. 8 బాక్సులు ఇచ్చున్నారు ఆడ, 8 బాక్సులు ఇసిరేసుకుంటా పోతారు. క్లియర్గా ఇసిరేయాల్సిందే. 4 రౌండ్ల తర్వాత అప్పటికి కళ్యాణ్ ఏమంటారు సార్, 3 బాక్సుల వరకు 1 by 1 పెట్టండి, తర్వాత 2 పెట్టినా ఓకే అంటారు. 2 పెట్టలేరు. ఇంకా అక్కడ ఇసిరేసుకోవాల్సిందే. ఇసిరేసుకోవాలన్నప్పుడు స్ట్రైట్గా వస్తేనే ఎవరైనా అనుకుంటారా? స్ట్రైట్గా రావులే. ఒక బాక్స్ అయినా ఒకరైనా ఎక్కువ పెడతారులే, ఆటోమేటిక్గా 1 sided విన్లే అనుకో ఉంటాడు. సుమన్ శెట్టి గారు అలా ఆడతారని అసలు గెస్సే చేస్తుంటాడు. కాబట్టి నార్మల్గా చెప్పుకుంటాడు. దట్టు సుమన్ శెట్టి గారి హైట్ కానీ ఈక్వల్గా పెట్టలేరు స్వామి. ఎలాగో ఈక్వల్గా పెట్టమని చెప్పినా సుమన్ శెట్టి గారే ఓడిపోతారు ఆ పక్కన టాస్క్లో. ఎందుకంటే హైట్ ఇంపార్టెంట్. హైట్ ఉన్న ఆవిడ కాబట్టి నీట్గా సర్ది పెట్టుకోగలరు. ఆయన బాక్స్తో కొడితే స్ట్రైట్గా ఎట్లా అవుతాయి? ఛాన్సే లేదు. సుమన్ శెట్టి గారి ఎఫర్ట్స్కి ఆయన హైట్కి మించి 6 బాక్సులు వేయడం ఎక్స్ట్రాడినరీ, సూపర్ అంతే. దాంట్లో ఇంకా వేరే డౌటే లేదు. ఓవరాల్గా ఏ యాంగిల్లో చూసినా ఫెయిర్ డెసిషన్ ఈజ్ కళ్యాణ్ తీసుకున్నదే ఫెయిర్ డెసిషన్, విచ్ ఈజ్ రైట్ డెసిషన్ కూడా. దాంట్లో తిరిగేలేదు. దాంట్లో మధ్యలో కూడా సర్దుకోమని చెప్పినప్పుడు కూడా సర్దుకోలేదు. సర్దుకునే ఛాన్స్ కూడా లేదు మామ. అక్కడ ఊరికే మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు అక్కడ తనుజ గారు అండ్ దివ్య గారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడింది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో మాట్లాడదు. ఇక్కడ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఫైర్ చూపించాడు. అది భయంకరంగా అనిపించింది నాకు. ఫైర్ ఏంటంటే తనుజ గారు రైజ్ చేసిన పాయింట్ రైట్. ఎందుకంటే అక్కడ పర్టికులర్గా ఆవిడకి నచ్చిన వ్యక్తి సుమన్ శెట్టి గారికి డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ముందు చెప్పలేదు కదా, కన్సిడర్ చేయలేదు అనే పాయింట్ వచ్చింది. కన్సిడర్ చేయాలి కదా, ముందు కరెక్ట్గా బాగా పెట్టాలని నువ్వు చెప్పలేదు కదా, నీట్గా పెట్టాలని అంటే అప్పుడు దానికి ఏమన్నా చెప్తా చెప్పి ఎండి చేస్తా. ఏంటి నువ్వు అసలు అన్నావు అలా ఎలా అన్నావు అంటే కళ్యాణ్, నేను వాళ్ళ గేమ్ స్పిరిట్ పెంచడానికి చెప్పా, ఇస్తానా ఇవ్వనా అనేది నా డెసిషన్. హైట్ అడ్వాంటేజ్ ఉంది సంజనాకి, ఊరుకోకుండా ఉండకుండా ట్రై చేయాలనేసి నేను చెప్పా. హైట్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఊరుకోకుండా ఉంటుందనేసి నేను చెప్పాననేసి పాయింట్. ఎందుకంటే చెప్తాను, నీట్గా ఉండాలి. ఎంత మంచి పాయింట్ అంటే అది చాలామందికి అర్థమై ఉండదు. సంజన గారికి హైట్ అడ్వాంటేజ్ అంటే 5వ బాక్స్ సంజన గారు ఈక్వల్గా పెట్టారు. దాన్ని బాగా సర్దుతారు కూడా. కరెక్ట్ పాయింట్ చెప్పాడు, పర్ఫెక్ట్ పాయింట్. ఇతను ఏదైతే పాయింట్ చెప్పాడో అర్థమైన వాడికి హైలైట్ పాయింట్ చెప్పాడు కదరా. కళ్యాణ్ ఇంకెలారా తొబ్బడతాం అనిపిస్తుంది. ఏమన్నాడు తెలుసా, సంజన గారికి హైట్ అడ్వాంటేజ్ కాబట్టి ఆవిడకి స్పిరిట్ పెంచడం కోసం, ఆవిడ ట్రై చేయడం కోసం అలా చెప్పాను నేను. ఎందుకంటే సంజన గారు 5 బాక్సులు క్లియర్గా పెట్టి సర్దుకోగలరు, నీట్గా వస్తుంది. కానీ 4 బాక్సుల తర్వాత 5వ బాక్స్ని కూడా సర్దలేరు సుమనన్న. అప్పుడు ఈజీగా ఆవిడ గెలిచేస్తారు. 5 బాక్సులు కాడ గెలిచేస్తారు. కరెక్ట్గా నీట్గా పెట్టాలని ముందే చెప్తే ఆవిడ 5 బాక్సులు పెట్టి నీట్గా సర్దేసి పెట్టేసుకుంటారు. ఎందుకంటే 5వ బాక్స్ నుంచి సుమన్ శెట్టి పెట్టలేడు, హైట్ ప్రాబ్లం. కాబట్టి ఆవిడకి అది చెప్పకపోతే ఎక్కువ బాక్సులు ఉండేదే పెయిన్, బాగా సర్దేది కాదన్నప్పుడు ఇసిరిసిరి వేసుకుంటారు కదా, ఆట ఆగకుండా బాగా వేస్తారు, పైకి ఇసిరేస్తారు అనే పాయింట్ అని చెప్పాడు. దాంట్లో ఏముంది తప్పు? మధ్యలో చెప్పాను అంటున్నాడు కదా సంచాలకు, మధ్యలో చెప్పారనేసి సంజన గారు అన్నారు కదా. ఇక్కడ ఫేవర్గా సంజన గారికి ఫేవర్ ఉండకూడదు, క్లియర్గా 1 side అవ్వకూడదని ఆ రూల్ పెట్టాడు. క్లియర్గా చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్లో. ఆ తర్వాత దివ్య ముందు అడిగాం కదా కళ్యాణ్, ఆయన ముందు పెట్టేశాడు కదా, ఆయన ముందు పెట్టేస్తే ఎట్లా రూల్ వద్ది? పెట్టేసింది వస్తుందా? అట్లా ఆ పర్టికులర్ టాస్క్లో బిగ్ బాస్ ఏం చెప్పాడు, బజర్ కొట్టే టైంకి ఎవరికి ఎక్కువ ఉండాలి. ముందు పెట్టేసినప్పుడు అప్పుడు బజర్ వచ్చినుంటే అతను విన్ను. బజర్ రాలేదుగా. బజర్ వచ్చే టైంకి 6 బాక్స్లోనే, బజర్ కొట్టే టైంకి 6 బాక్సులు మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే నాకు మండద్ది. బిగ్ బాస్ చెప్పింది బజర్ కొట్టే టైంకి బాక్సులు ఎవరు ఎక్కువ చూడమన్నాడు. బజర్ ఎప్పుడు కొట్టారు? 6 ఉన్నప్పుడు బజర్ కొట్టారు. మరి బజర్ కొట్టించి చూస్తారా, ఆయన ఎప్పుడో పెట్టేసి చూస్తారా? అసలు ఎలా ఉంది తెలుసా, వర్షం పడే టైంకి ఎవరు ఎక్కువ స్కోర్ ఉంటే వాళ్ళు విన్ కాదు. వర్షం పడి మళ్ళీ ఆట స్టార్ట్ అవ్వకుండా ఉంటే విన్ను. మళ్ళీ ఆట స్టార్ట్ అయితే ఇందాక వర్షం పడే టైంకి మేము ఉన్నాం కదా, ఇంకా ఆట స్టార్ట్ చేయొద్దంటే ఎట్లా? ఆట స్టార్ట్ అయ్యి ఇంక అసలు ఆట స్టార్ట్ కాదు అనుకుంటే విన్ను.
అలాగే బజర్ కొట్టుంటే విన్ కానీ నార్మల్గా ఆవిడ మళ్ళీ ఎట్టేసినప్పుడు అది ఎలా కన్సిడర్ చేస్తారు అసలు? అలాంటి కన్సిడర్ చేసే టాస్క్కి గంట పెడతారు. ఫస్ట్ పెట్టేసాం గంట కొట్టేసామని. ఫస్ట్ పెట్టడానికి కూడా 8 ఉన్నాయి అక్కడ, ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చరికి తనుజ సైలెంట్గా ఉన్నప్పుడు చెప్పాల్సింది కళ్యాణ్ స్ట్రైట్గా ఉండాలని, అప్పుడు చెప్పకుండా సైలెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాం ఏంటంటే అప్పుడు కూడా చెప్పాడు. అది క్లియర్గా సంజన గారు చెప్తుంటే వీళ్ళెవరు నోరు తెరవలా. లైవ్ చూడండి మీకు తెలుస్తుంది. తర్వాత కళ్యాణ్ ఏది నువ్వు నచ్చినట్టు చెప్పి ఇప్పుడు మార్చేస్తే బాగుండదు అనేసి అనగానే కళ్యాణ్ నీకు సగం సగం అర్థమయ్యి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రేట్ చేస్తే ఎవడు రెడీగా ఉండడు. సీరియస్గా మాట్లాడు. నేను గేమ్కి ముందు తీసుకెళ్ళాలి అనేసి చెప్పా. ఎలా చెప్పిన పాయింట్ గేమ్కి ముందు తీసుకెళ్ళాలని ఎందుకు చెప్పానంటే ఇది చాలామందికి అర్థం కాని పాయింట్ మామ. నాకు కూడా ఇప్పుడే అర్థమైంది లాజిక్. దానికి ముందు నేను రాసుకునేటప్పుడు నేను పెద్ద కన్సిడర్ చేయలే. ఇప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆవిడ హైట్కి ఆవిడ 5 బాక్సులు ఈజీగా పెట్టగలరు, దాన్ని సర్దగలరు. కుదిరితే 6వ బాక్స్ని కూడా అటు ఇటు చేసి సర్దగలరు. ఈయన హైట్కి పాపం 4 పెట్టి సర్దడమే కష్టం, 5వ అస్సలు సర్దలేరు. కాబట్టి అక్కడే 1 సైడెడ్ విన్నర్ అయిపోతారు. నీట్గా పెట్టలేరు. ఇప్పుడు బాక్స్ అటు ఇటుగా పెట్టి దానికి దేంతో కొడితేనే కదా అవుతుంది. అట్లా అవ్వదు కదా. ఆవిడైతే నీట్గా సర్దేస్తారు. 1 సైడెడ్ విన్ అవుతుంది. వీళ్ళకి అర్థం కావట్లా. హోస్ట్ ఎట్లా మాట్లాడతారో తెలియదు. హోస్ట్ అగెనిస్ట్గా కళ్యాణ్కి మాట్లాడిన పర్టికులర్ పాయింట్లో వ్యాలిడ్ పాయింట్లు అన్నీ కళ్యాణ్ సైడే ఉన్నాయి. హోస్ట్ అగెనిస్ట్గా మాట్లాడినా, బిగ్ బాస్ టీమ్ అగెనిస్ట్గా మాట్లాడినా నాకు ఒక క్లారిటీ ఉంది. క్లియర్ క్లారిటీతో సంజన ఈ పర్టికులర్ టాస్క్లో పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు కళ్యాణ్. పర్ఫెక్ట్ డెసిషన్, సూపర్ డెసిషన్ అసే, సూపర్ డెసిషన్. ఇప్పుడు ఈ పాయింట్ అర్థం అయిన తర్వాత హైలైట్ డెసిషన్ అనిపిస్తుంది. 1 సైడెడ్ గేమ్ అయిపోద్ది ఆవిడకి అనేసి ఆ రూల్ పెట్టలా. ఈజీ 1 సైడెడ్ నీట్గా ఉండాలి, బాక్సులు ఎవరైతే నీట్గా ఉంటే వాళ్ళకే ఇస్తాను అంటే హైట్ అడ్వాంటేజ్ క్లియర్గా నీట్గా ఆవిడే ఉంటాయి. ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటే దయచేసి ఈ టైం ఫ్రేమ్తో కామెంట్ పెట్టిన అందరూ. ఈ టైం ఫ్రేమ్తోనే ఈ పాయింట్ నేను రీల్లో కూడా యాడ్ చేయాలి. సూపర్ వచ్చింది. తర్వాత సరికి తనుజ నువ్వు అటు ఇటు వాక్ చేసేటప్పుడు చెప్పాల్సింది కదా, నువ్వే ఆయన సరిగా పెట్టుకునేవాడు కదా కళ్యాణ్, ప్రతిదీ ట్రై చేయమని చెప్పాను. అదే చెప్పింది సంజన గారు కూడా. ట్రై చేయమని చెప్పారు, ప్రాపర్గా ఉండాలని చెప్పారు. అది ఎపిసోడ్ వేయలే. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ ఆయన హైట్ ఆడకపోయినా రీచ్ చేశాడు. ఇప్పుడు ఆయన హైట్ ఆడకపోయినా ఆడదాకా రీచ్ చేశాడు కదా అనే పాయింట్ వచ్చింది హైలైట్ ఇక్కడ. ఇప్పుడు కళ్యాణ్ హైట్ మ్యాటర్స్ అని నువ్వే అంటున్నావు కదా, ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి, నువ్వు ఎవరికి వినర్ చేస్తున్నావు అయితే అంటే నేనైతే ఆయన హైట్ కన్సిడర్ చేసి ఆయనకే వినర్ చేస్తా అంటది. ఎలా కన్సిడర్ చేస్తారు? హైట్ కన్సిడర్ చేసి వినర్ చేసింది ఏంటి? ఎంత సిల్లీ పాయింట్ ఇది. తర్వాత కళ్యాణ్ సరే కూర్చో, నేనేమను తనుజ కూర్చో అనేసి చెప్పిన పాయింట్ సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చరికి సుమన్ శెట్టి 6th బాక్స్ ఎవరు పెట్టారో వాళ్ళకి ఇవ్వండి అట్లీస్ట్ అనేసి అన్నాడు. అది పాయింటే కదా, నేను ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ దివ్య క్లియర్గా ఒక రూల్ చెప్పకుండా ఉన్నావు కళ్యాణ్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా. ఆ రూల్ ఎందుకు చెప్పలేదు అంటే ఆ రూల్ చెప్తే సంజన గారు 5వ బాక్స్తో ఆపేసి ఆవిడే 1 సైడెడ్ విన్ అయిపోతారు. ఇద్దరు ఇసిరేసుకుంటా ఉంటే ఎలాగైనా పడినా 6వ బాక్స్ కాకుండా 7వ బాక్స్ ఎవరికి పడితే వాళ్ళకి విన్నర్ ఇవ్వడు. పడుతుందిలే అనుకొని చెప్పలే. ప్లస్ అతని ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అలా రూల్ పెడితే సంజన గారు 1 సైడెడ్ విన్నర్ ఈజీగా ఈ 5 పెట్టి సక్రంగా పెట్టి కాము ఉన్న ఆయన 5వ బాక్స్ను కూడా సర్దలేడు. అది కదా పాయింట్, అది చెప్తున్నాడు అతను. కళ్యాణ్ క్లియర్గా ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా సంజన విన్ అనేసి అనౌన్స్ చేశాడు. సంజన గారు థ్యాంక్స్ ఫర్ ద ఫెయిర్ సంచాలకి, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ అన్న సుమన్ నీ ఆట కనపడుతుందన్న, టైం కాదన్న అక్కడ, టైం కాదన్న కదా అన్న ఫస్ట్ పెట్టడానికి టైం ఇవ్వాలా, ఎందుకంటే బెల్ కొట్టేది కాదు కదా అన్న, ఫస్ట్ పెట్టడానికి నీ ఆట బాగా కనపడుతుంది, నువ్వు బాగా ఆడినావని కూడా చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఇమాన్యుయల్ నీ డెసిషన్ చెప్పేసి కదా వదిలేసి. కళ్యాణ్ కాదన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి విన్ ఇస్తావా, విన్ అయిన టీంకి విన్ ఇస్తావా అని నాకు అర్థం కావట్లా. ఏంటన్నా వీళ్ళు మాట్లాడేది. దివ్య సుమనన్నతో కళ్యాణ్ ఇది తప్పు అనటం లేదు, కానీ ముందు చెప్పాలి కదా, స్ట్రైట్గా ఉంటే ఇస్తామని. నేను ఇందాకని చెప్పిన పాయింటే అదే పాయింట్, ఎవడొచ్చినా నేను మాట్లాడతాం. ఇట్స్ ఎ స్టేట్మెంట్. సంజన గారికి సర్దుకుంటే నీట్గా ఉండాలి అనే పాయింట్ ముందే చెప్తే సంజన గారు 1 సైడెడ్ విన్నర్. ఇంత దూరం కూడా రాదు, 5వ బాక్స్తో ఆగిపోద్ది. 5వ బాక్స్ సర్దలేడు సంజన గారు సర్దినంత నీట్గా 5వ బాక్స్ని సుమన్ శెట్టి అన్న హైట్కి సర్దలేడు. అది అతను చెప్పే మాట. నెక్స్ట్ వచ్చరికి మీరే పెట్టారు కదా 6th బాక్స్ కూడా మీరే పెట్టారు కదండి, 6th బాక్స్ కన్సిడరేషన్ లేదు. కళ్యాణ్ భరణి గారు ఎందుకు మాట్లాడలేదు, భరణి గారికి అర్థమైంది కూడా మాట్లాడలేదు అనేసి ఇమాన్యుయల్తో చెప్తున్నా. ఆయనకి అర్థమైందో లేదు, ఆయన అయితే మాట్లాడలేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అంతేలే వదిలేరా. కళ్యాణ్ అన్న బజర్ మోర్ అన్న, ఈవెన్ అన్న 8 బాక్సెస్ పెట్టిన తర్వాత కూడా మనం ఏం చూస్తామన్నా, 8 బాక్స్ పెట్టిన తర్వాత కూడా ప్యాటర్నే చూడాలన్నా. అంతే కదా, 8 బాక్స్లు ఇచ్చారు. ఒకవేళ కుదిరి ఇద్దరు 8 బాక్స్ ఇసిరేస్తే ప్యాటర్న్గా ఏం చూస్తారు? సమానంగా ఇచ్చారు బాక్సులు. 8 పెట్టిన తర్వాత ప్యాటర్నే చూస్తాం అప్పుడు బజర్ కొట్టేస్తే. నెక్స్ట్ వచ్చరికి సుమన్ వచ్చి ఇక్కడ సుమన్ శెట్టి అన్న మార్కులు కొట్టేశాడు. 1000 మార్క్స్ 100కి. ఆట గెలిచినా కూడా రాదు, అంత హైలైట్. సూపర్ మనిషి అనిపించాడు. వచ్చి ఏమా కళ్యాణ్ ఏందయ్యా ఇంకా ఎందుకు రా అంటే ఏం కదా అదేం లేదంటే రా నేనే వదిలేసిన, నువ్వు ఎందుకు ఎక్కువ థింక్ చేస్తావు, అది వదిలేసి అనేసి వచ్చి హక్ చేసుకొని
ఓదార్చిన విధానం ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ టు సుమన్ అన్న, సూపర్. అండ్ సంజన గారు కూడా ఈరోజు 2 టాస్కులు బాగా ఆడారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇద్దరు చాలా బాగుంది, అప్రిషియేట్ చేస్తే వెళ్తుంది. ఓవరాల్గా సంజన గారు ఈ పర్టికులర్ పాయింట్లో తనూజ గారు, దివ్య రైజ్ చేసిన పాయింట్లు, రైజ్ చేయాల్సిన పాయింట్లు రైజ్ చేయొచ్చు, తప్పలేదు. కానీ ఫెయిల్డ్ సంచాలకని అన్న మాట వాడాల్సిన మాటే కదా, విచ్ ఈస్ వెరీ వర్స్ట్. క్లియర్గా అక్కడ ఉన్న ఎవరికైనా వాళ్ళు పాయింట్ పెట్టొచ్చు, ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ పాయింట్ పెట్టడానికి ఈక్వల్గా పాసిబిలిటీ ఉన్నట్టే ఉంది. కానీ ఫెయిల్డ్ సంచాలక అన్నాడికి ఛాన్స్ లేదు. 6 బాక్సులు వచ్చినప్పుడు క్లియర్గా బాక్సులు ఊడు బాగున్నాయి వాళ్ళకి ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు అంత సింపుల్గా తెలిసిపోతున్నప్పుడు ముందే చెప్పాలి అనే పాయింట్ కూడా మధ్యలో చెప్పేశాడు. ముందే చెప్పాలి అనే పాయింట్ కూడా క్లియర్గా చెప్తాను. ముందే చెప్తే ఆవిడే 1 సైడెడ్ విన్నర్ అవుతారు కదా, ఆవిడకి ఫేవర్ కదా. వీళ్ళందరూ ఎడ చెప్తారు తెలుసా, ముందే చెబితే ఏమంటారు తెలుసా, సుమన్ శెట్టికి ఒకవేళ ఇసిరేస్తే 5-6 పడ్డాయి అనుకో, ఈవిడ 5 పెట్టేసి నాది నీట్గా ఉందని అనుకోండి, అదేలా ఆవిడ హైట్ ఉంది, ఆవిడ సర్దుకోగలరు, ఈయన ఎట్ట సర్దుకుంటారా అనరా? ఇది కూడా కామెంట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇక్కడ కళ్యాణ్ పడాలది అస్సలు తప్పులేదు, ఎవడొచ్చినా నేను మాట్లాడతాను, కింద కామెంట్ చేయండి. కుదిరితే దీని మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను, రీల్ కూడా ఆల్రెడీ రీల్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మామ, బాయ్. ఏదైనా లైక్లు చేయండి, నేను చెప్పిన వర్షన్ కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ బాగా చెప్పారో ఓడాలంటే అప్రిషియేట్ చేయండి. ఇంక తిట్టే వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, వాళ్ళకి లాజిక్ అర్థం కావు, తిట్టుకుంటారు మట్టిబుర్రలు.